అందరికీ నమస్కారం. ఎస్బి ఛానల్కి స్వాగతం. ఈరోజు నాకు ఒక విషయం మన ఎస్బి ఛానల్ వారితో పంచుకోవాలనిపించింది. అదేంటి అంటే, నిన్న విజయవాడలో రాజకీయంగా ఒక సంఘటన జరిగింది. అది నా మనసుకు చాలా బాధ పెట్టింది. నాతో పాటు 50 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ బాధే కలిగి ఉంటుంది. ఎందుకంటే పూర్వం రాజకీయాలు చాలా గొప్పగా ఉండేవి. ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడు. ఏదైనా అంతర్జాతీయ విషయాలు కానీ, యుద్ధం గురించి కానీ, పార్లమెంట్లో బిల్లు పెట్టేటప్పుడు కానీ ప్రతిపక్ష నాయకులతో పాటు ఇతర నాయకులను కూడా పిలిచి వాళ్ళతో సంప్రదించి వాళ్ళ సలహాలు కూడా తీసుకుని చేసేవాడు. అది ఆనాటి సంప్రదాయం. అలాగే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, వాజ్పేయి గారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు 1994లో జెనీవాలో జరిగిన మానవ హక్కుల సమావేశంలో పాకిస్తాన్ కాశ్మీర్ గురించి భారత్పై బాగా నిందలు వేసింది. ఆ టైంలో నరసింహారావు గారు ఏం చేశారో తెలుసా? తన పార్టీ వారిని కాదని ప్రతిపక్ష నేత అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారిని పంపించారు. ఆయన జెనీవాలో కాశ్మీర్ని రకరకాలుగా మాటలతో ఛేదించి చివరికి విజయం సాధించి దాదాపు 45 నిమిషాలు మాట్లాడి కాశ్మీరు భారతదేశంలో అంతర్భాగము అని చెప్పి ప్రపంచానికి తెలియజేశారు. అది చాలా గర్వకారణం. ఆయన అభినందించడానికి కోసమని పార్లమెంట్లో నరసింహారావు గారు లేచి నుంచుని వాజ్పేయి గారిని అభినందించారు. అది ఆనాటి గొప్ప నాయకులు వ్యక్తిత్వం. నాయకులు అంటే ప్రజల కోసం, దేశం కోసం పనిచేసేవాడు. అదే ఈరోజు వచ్చేటప్పటికి పార్టీ నాది, నా మనస్తత్వం, ప్రతిపక్షం ఉండకూడదు. అది ఎలా జరిగిందంటే, ప్రతిపక్షం అనేది లేకపోతే స్టీరింగ్ లేని రాజకీయం లాంటిది అని నా అభిప్రాయం. కాబట్టి ప్రతిపక్షం ఉండాలి, పాలకపక్షం ఉండాలి. ఇద్దరు రైలు పట్టాలాగా వెళ్తే ప్రజాస్వామ్యం బాగుపడుతుంది ఈ ప్రజాస్వామ్య దేశంలో. కాబట్టి భవిష్యత్ తరాల్లో ఉన్న నాయకులు, రాబోయే నాయకులన్నా ఇది కొద్దిగా జ్ఞాపకం పెట్టుకుని నడిస్తే చాలా బాగుంటుంది. లేకపోతే ఇక ఎలాగుంటుందంటే, ప్రతిపక్ష నాయకుల మీద టమాటాలు వేయటము, రాళ్ళు వేయటము ఇలాంటివి తయారవుతున్నాయి. ఇక సభ్య సమాజం ఏం తెలుసుకుంటుంది? కొత్త నాయకులు ఏం తెలుసుకుంటారు? ఇప్పుడు నాయకులంతా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు, లేదా కాబోయే భవిష్యత్ తరాల్లో వచ్చే రాజకీయ నాయకులకి మీరేం నేర్పుతున్నారు అనేది నాకైతే అందుబాటు అట్లా. జై హింద్.